రామాయణం 42 భవిష్యత్తు గురించి ఆలోచనలో పడ్డ రావణుడు. లంకానగారానికి హనుమంతుడు వచ్చి వెళ్లిన దగ్గరనుంచి రావణుడి మనసు అల్లకల్లోలంగానే ఉంటుంది. ఒక వానరం సముద్రాన్ని దాటేసి వచ్చింది. సీత జాడ తెలుసుకుని వెళ్ళింది. తాను మహాబల సంపన్నుడనని తెలిసి తన ముందు నిలిచి మాట్లాడింది. రాముడి శౌర్య పరాక్రమాలను గురించి ధైర్యంగా చెప్పింది. శత్రువులను గజగజలాడించే రాక్షస గణాలు భయంతో పరుగులు పెట్టేలా చేసింది. లంకానగరానికి కాపలాగా ఉన్న లంకిణిని కూల్చేసింది. ఈ విషయాన్ని తాను అంత తేలికగా తీసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. అక్కడినుంచి నేరుగా అశోకవనంలోకి వెళతాడు. అక్కడ సీతను చూస్తాడు. ఆమె ముఖంలో ఇదివరకటి భయం లేకపోవడం గమనిస్తాడు. ఆ వానరం వచ్చి వెళ్లిన తరువాతనే ఆమె అలా ధైర్యంగా ఉందని తెలుసుకుంటాడు. ఎప్పటిలానే ఆమెకి తాను ఇచ్చిన గడువును గురించి గుర్తుచేస్తాడు. దొంగచాటుగా ప్రవేశించిన ఒక వానరాన్ని చూసుకుని అహంభావానికి లోను కావొద్దని చెబుతాడు. తాను కనుసైగ చేస్తే ఆ పరిసర ప్రాంతాల్లోకి చీమకూడా రాలేదని అంటాడు. పారిపోయిన ఒక వానరం తిరిగి వస్తుందని తాను అనుకోవడం లేదని చెబుతాడు. ఎప్పటికైనా అధర్మం ఓడిపోవలసిందేనని, ధర్మం గెలవవలసిందేనని సీత అంటుంది. రాముడి శౌర్య పరాక్రమాలపై తనకి నమ్మకం ఉందని చెబుతుంది. రావణుడి ప్రాణాలను రాముడు తీయడం ఖాయమని, ఆ క్షణాల కోసమే తాను ఎదురుచూస్తున్నానని అంటుంది. ఇప్పటికైనా అజ్ఞానాంధకారంలో నుంచి బయటపడి రాముడిని శరణు కోరమని చెబుతుంది. ఆ మాటలకు రావణుడు అసహనాన్ని వ్యక్తం చేస్తూ అక్కడినుంచి విసురుగా వెళ్ళిపోతాడు. సీత మాత్రం రాముడి గురించిన ఆలోచన చేస్తూ మనసును కుదుటపరుచుకుంటుంది. సీత మాటలు రావణుడి మనసులో మరింత అలజడి రేపుతాయి. సీత అంత నిబ్బరంగా స్థిరంగా మాట్లాడిందంటే రాముడు తప్పకుండా వస్తాడనే బలమైన నమ్మకం ఆమెలో ఉందని భావిస్తాడు. ఆమె అనుకున్నట్టుగానే రాముడు రాగలడా? నిజంగానే రాముడు అంతటి పరాక్రమవంతుడా? ఒక వానరం నేరుగా వచ్చిన తన నగరానికి రాముడు రాలేడని అనుకోవడం తన అమాయకత్వమా? రాముడిని తాను తక్కువగా అంచనా వేస్తున్నానా? ఇలా ఆయన మనస్సు పరిపరి విధాల వెళుతూ ఉంటుంది. దాంతో ఆయన నిద్రకి కూడా దూరమవుతాడు.